ముందుగా ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా మనం ఈ క్లాస్ చేసుకుంటున్నాము. సో ముందుగా గురువందనం చేసుకుందాము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమశాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని ఇచ్చి మనం సంగత్యంలో ఉండేలా మనకు సహకరిస్తూ ఉన్నటువంటి వంశీ కిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అంటే చక్కగా ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉన్నప్పుడు అందరూ పాల్గొని తమ వంతు జ్ఞానాన్ని తెలియచేయడానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఆది శంకరాచార్యుల వారి గురించి మనకు తెలిసిన, అంటే మనం తెలుసుకున్న దాని నుంచి, ఆ జ్ఞానం నుంచి మనకు ఏ విధంగా మనము ఉపయోగించుకుంటే మనము అందులో ఇంకా బాగా మనం ఉన్న స్థితిలో నుంచి ఎదగడానికి, అది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకొని మనం ఎదుగుదాము అన్న దానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మీ కోణాలలో మీకు అర్థమైనది మీరు తెలియచేయండి. ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ ఎవరి నుంచి వస్తుందో ఒక్కసారి చెక్ చేయరా, మ్యూట్ చేయండి. మనకు ఆది శంకరాచార్యుల వారు, ఆయన గారు వచ్చే సమయానికి మనకు సనాతన ధర్మాన్ని, ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి మనకు ఆయన రావటం జరిగింది. అది కూడా అప్పుడు అంతకు ముందు మనకు బౌద్ధ ధర్మం వచ్చింది. ఆ బౌద్ధ ధర్మంలో మనకు ముఖ్యంగా సంఘముల గురించి, ధర్మం గురించి బాగా చెప్పటం జరిగింది. కానీ అక్కడ దేవుడిని గురించి అంతగా రాలేదు. ఆ సమయంలో మనకు శంకరుల వారు వచ్చి మనకు ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని బలీయంగా చేశారనమాట. వాళ్ళు ఆ రకంగా స్ట్రాంగ్ గా చేశారు, అందరికి అర్థమయ్యే విధంగా. ఆ భక్తి అనేది, అంటే ఆ మతాలు అనేవి చాలా ఉండేవి ఆ కాలంలో. సో అందరూ కూడా ఒక్కటే, దైవం అంతా ఒక్కటే, వేరు వేరు కాదు అని చెప్పి ఆయన కేరళ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కాలినడకన అన్ని దేశాలు తిరిగి 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 ఆ దైవం అంతా ఒక్కటే అని చెప్పి చెప్పటం జరిగింది ఆ శంకరుల వారు ఆ సమయంలో. సో ఆయన మనకి ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్నటువంటి కాలడీలో శంకరుల వారు జన్మించడం జరిగింది. అది కూడా శివుడి యొక్క అనుగ్రహంతో ఆయన రావటం జరిగింది. సో అందరూ కూడా శివుడి యొక్క ప్రతిరూపంగానే ఆయన్ని భావిస్తూ ఉంటారు శంకరుల వారిని. అయితే ఇందులో నేను ఒక 2-3 పాయింట్లు నేను షేర్ చేసుకుంటాను, నాకు బాగా అనిపించిన పాయింట్స్ ని. అంటే అన్ని బాగా అనిపించాయి. శంకరుల వారి ఆయన జీవిత చరిత్రను చూస్తే ప్రతి ఒక్క ఆ సిచ్యువేషన్ కూడా అది మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది ఇందులో. అయితే నేను తీసుకున్న ఒక 2 పాయింట్లను షేర్ చేస్తాను ఇప్పుడు. మనకు శంకరుల వారు నది ఒడ్డున వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక ముసలి శంకరుల వారిని కాలు పట్టుకుంటుంది. అంతకు ఆ సీన్ కి ముందు మనకు ఆ సినిమాలో చూస్తే అమ్మని అడిగాడు శంకరుల వారి ఇంట్లో కూర్చొని, నేను సన్యాసంలో తీసుకుంటానమ్మా అని అడిగారు. అడిగితే అమ్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సరే అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఆయన తిరిగి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ముసలి పట్టుకుంటుంది. ముసలి పట్టుకున్నప్పుడు శంకరుల వారు మళ్ళీ తిరిగి అమ్మని అడుగుతాడు, అమ్మా నేను నేను ఈ ఎలాగో నన్ను ముసలి పట్టుకుంది, అది విడవడం లేదు,
నేను ఈ చివరి క్షణంలో అయినా సరే నేను సన్యాసిగా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇష్టపడుతున్నాను అలాగా సన్యాసిగా వెళ్ళిపోవడానికి. మీరు అనుమతి ఇవ్వండి నేను సన్యాసిగా మారడానికి ఈ క్షణమైనా అని అక్కడ కోరతాడు. కోరినప్పుడు అమ్మ ఆ భయంతో బాధతో అక్కడ బాబుని ముసలి పట్టుకుంది అన్న బాధతోటి అక్కడ అడుగు చెప్పేస్తుంది అనమాట. ఓకే అని ఒప్పుకుంటుంది, సన్యాసిగా మారు నాన్న అని. సరే ఆ ఆ ఎప్పుడైతే అది జరిగిందో, ఆ అమ్మ ఒప్పుకోవటం ఎప్పుడైతే జరిగిందో ఆ క్షణంలో ముసలి వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ సిచ్యువేషన్ ను నేను అర్థం చేసుకున్నది ఎట్లాగా అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ అక్కడ నాకు అర్థమైనది ఏంటంటే, మాస్టర్స్ ఇప్పుడు ముసలి రూపంలో మాస్టర్స్ వచ్చారు. మనకు శంకరుల వారు ముందుగా అమ్మని ఇంట్లో అడిగారు, నేను సన్యాసం తీసుకుంటానమ్మా మీరు ఒప్పుకోండి అని, అనుమతినివ్వండి అని అడిగారు. అడిగినప్పుడు తన లోపల ఒక సంకల్పం వచ్చింది, నేను సన్యాసి తత్వాన్ని తీసుకుంటాను అనేసి. అయితే అమ్మ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా తను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, తను అనుకున్న దానిలో తను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అన్న దానిలో మనకు టెస్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మన జీవితంలోనూ చూడండి, మన కళల్లోనూ చూడండి, గమనించండి బాగా. మనం ఏదైనా ఒకటి అనుకున్నాము, ఒక క్వశ్చన్ వేసుకున్నాము అంటే ఆ దానిలో ఎంతవరకు మనం స్ట్రాంగ్ గా నిలబడగలము అన్న దానికి మనకు రకరకాలుగా టెస్టులు పెడుతూ ఉంటారు. కొందరికి ప్రాక్టికల్ గా టెస్టులు ఎదురవుతాయి, కొందరికి యాక్చువల్ గా టెస్టులు ఎదురవుతాయి. యాక్చువల్ గా అంటే మనకు కళల ద్వారా అర్థం అవుతుంది. మనకు ఇది మనం అనుకున్నది ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ ఒక టెస్ట్ పెడతారు మాస్టర్స్. ఆ టెస్ట్ లో కూడా మనం పాస్ అయితేనే మనం అనుకున్నది మనకు అదే జరుగుద్దా లేదా అన్నది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆ శక్తి మనకు ఉందా లేదా అనేసి ఫస్ట్ మనకు కళల ద్వారా టెస్టులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనకు అందరికీ ప్రాక్టికల్ గా మనకు తెలుసు ఇది కదా. సో నేను ఇక్కడ నాకు అది చక్కగా అవగాహన నా పరంగా నాకున్న జ్ఞానానికి అదే అర్థం అయ్యిందనమాట. సో సంకల్పం తను ఎంత స్ట్రాంగ్ గా సన్యాసిగా తను మారడానికి తను పెట్టినటువంటి సంకల్పంలో తను ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటాడు అన్న దానిలో తను వచ్చింది అదే. ఆ సన్యాసం తీసుకొని ఈ పునరుద్ధరించడానికే ఈ ధర్మాన్ని అంతా ఇక్కడ ప్రజెంట్ చేయటానికే వచ్చారు. కానీ తను బాలకుడిగా ఉన్నప్పుడు కూడా తను తీసుకున్నటువంటి ఆ సంకల్పంలో ఎంత స్ట్రాంగ్ గా ఆ వయసు నుంచే ఉండగలడు అన్నదానికి అక్కడ ముసలి రూపంలో మాస్టర్స్ వచ్చి టెస్ట్ పెట్టారేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఆ సమయంలో తను కోరుకున్నాడు, నేను ఈ చివరి క్షణమైనా సరే నేను సన్యాసిగా ఉండటానికే ఇష్టపడుతున్నాను, మీరు అనుమతించండి అమ్మా అని అడిగాడే తప్ప ఇంకా ఏ రకంగానూ తను బాధపడలేదు అక్కడ దాని నుంచి విడిపించుకోవటానికి. విడిపించుకోవాలని కూడా కాదు అక్కడ తను కోరుకునింది. అది నాకు బాగా హార్ట్ కు టచ్ అయింది అనమాట. అది నాకు బాగా అలాగా అర్థమైంది అనమాట. సో ఎప్పుడైతే తను స్ట్రాంగ్ గా ఉన్నాడో అప్పుడు ఆ మొసలి వదిలేసింది, వెళ్ళిపోయింది. అది ఏం చేయలేదు, వీళ్ళు తను వదిలిపెట్టడానికి వీళ్ళెవరు ఏం ప్రయత్నం చేయలేదు, అదే వెళ్ళిపోయింది. అంటే మన సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పడంలో టెస్ట్ జరిగితే ఆ టెస్ట్ లో కూడా మనం పాస్ అయినప్పుడు అక్కడి నుంచి మనకు ప్రకృతి మాస్టర్స్ అందరూ సహకరిస్తారు మనం అనుకున్న సంకల్పంలో మనం ముందుకెళ్ళటానికి. సో ఆ రకంగా అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అమ్మ అనుమతితోటి వారు అనేక ప్లేసులకు వెళ్ళి అనేక మంది గురువులను కలవడం, జ్ఞానాన్ని తీసుకోవటం, జ్ఞానాన్ని తెలుసుకోవటం, అక్కడ నుంచి ధర్మాన్ని బోధించడం, అన్ని ప్లేసులకు వెళ్ళటం, అలాగా ఎంతో ఎంతో అంచెలంచెలుగా వారు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ అందరికి ప్రచారం చేస్తూ వారు ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళటం జరిగింది. సో ఆ పాయింట్ నాకు అలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్, నా ఎదుగుదలకి నేను అలాగా ఉపయోగించుకున్నాము అని అనిపించింది ఆ సిచ్యువేషన్ ని. సో సెకండ్ పాయింట్ లో వచ్చేసి అక్కడ గురువుల వారు ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ గురువుల వారు ఒక అద్దము ముక్కలను కింద పడేసి, ఇదంతా ఈ కింద పడిన ఈ 10 ముక్కలలో కూడా ఒక అద్దంను కింద వేస్తే మనకు అవి ముక్కలుగా కింద పడతాయి. ఆ పడినప్పుడు ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం మనదే కనిపిస్తుంది ఇలా తొంగి చూసినప్పుడు కదా. అంటే అక్కడ ఉన్న రూపాలన్నీ కూడా మనయే కదా, మనయే అన్ని అద్దం ముక్కలలో కనిపిస్తూ ఉన్నది. అంటే ఒక్క రూపమే ఇన్ని ముక్కలుగా కనపడుతోంది, అన్ని ముక్కలు కూడా నేనే అన్నది అక్కడ తెలియచేశారు. అది నాకు ఎలాగా అర్థమయ్యింది అంటే అక్కడ ఏం చెప్పారు, దైవం అంతా ఒక్కటే, నేను అన్నది ఒక్కటే, అందరిలో ఉన్నది ఒక్కటే, ఆ పరమాత్మనే ఇన్ని రూపాలుగా మారింది, ఇన్ని రూపాలుగా వచ్చింది. సో అందరిలో ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే అని సత్యాన్ని అక్కడ తెలియచేయడం జరిగింది. అయితే నేను దాని నుంచి ఇంకా ఏం అర్థం చేసుకున్నాను అనంటే
అది నాకు ఏ రకంగా అర్థమయ్యింది అని అంటే, ఇప్పుడు ఉన్నదంతా పరమాత్ముడు అంటే మొత్తము ఈ సకలం ప్రపంచమంతా ఉన్నాడు పరమాత్మ. అన్నిటా ఉన్నాడు, అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు, అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు, ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్నాడు కదా. పరమాత్మ అంటే అంతటా నిండి ఉన్నాడు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు అన్నది కాకుండా అంతటా సర్వము వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఇది అందరికీ మనకు తెలుసు. అయితే అక్కడ కింద పడిన ఆ ముక్కలలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ ముక్కలు ఉన్న ప్లేసుల్లో కాకుండా ఆ అద్దం ముక్కలు లేని ప్లేసుల్లో మరి పరమాత్మ లేడా? లేడా అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ అద్దం ముక్కలు ఉన్నాయి కాబట్టి అందులో మనకు పరమాత్మ ఉన్నాడు, ప్రతిబింబిస్తున్నాడు అని తెలుస్తుంది. మరి అద్దం ముక్కలు లేని చోట పరమాత్మ అంతటా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మనకు లేని చోట కనిపించట్లేదు కదా. నీకు కనిపించినంత మాత్రాన పరమాత్మ లేడా అక్కడ? పరమాత్మ ఉన్నాడు అక్కడ. మరి ఎందుకు కనిపించట్లేదు? పరమాత్మ నిరాకారము, ఆయనకి రూపం ఉండదు. రూపం ఉంటే ఏమవుతుంది? రూపం ఉంటే దానికి జననం ఎట్లాగో మరణం అట్లాగా వస్తుంది. కానీ పరమాత్మకి జననం లేదు, మరణం లేదు. ఆయన ఎప్పటికీ నిత్యము ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు ఆయన. సో ఆయనకి రూపం ఉండదు కాబట్టి మనకు కనిపించట్లేదు అక్కడ. అయినా మనము అక్కడ ఉన్నాడా లేడా అని ఎలా, మనకు ఉన్నాడు కానీ మనకి ఈ స్థితిలో మనకు తెలియాలి అంటే నీకు ఈ అన్ని రూపాలలో కనిపించింది ఎలాగా అంటే ఒక్కొక్క చిన్న అద్దము ముక్క వచ్చేసి నీ యొక్క బుద్ధి దర్పణం. అది మన లోపల ఒక బుద్ధి దర్పణం ఉంది. ఆ బుద్ధి దర్పణం ఉంది కాబట్టే మన లోపలే ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క ప్రతిరూపము ఆ మిర్రర్ మీద ఒక చిన్న మన బుద్ధి అనే ఒక మిర్రర్ లో పడి దాని యొక్క ప్రతిరూప జ్ఞానమే, ఆ జ్ఞానంతోనే మనము ఈ జీవనాన్ని నడుపుతూ ఉన్నాం. అంటే ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే మనము. అర్థమవుతోంది కదా. ఈ ప్రతిబింబము ఒక్కొక్కరిలో ఉంది. ప్రతి ఒక్కరిలో బుద్ధి ఉంది కదా. బుద్ధి ఉంటేనే కదా వాడు నడవగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు. ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది పొద్దున్న లేవంగానే. అట్లాగా ప్రతి ఒక్కరిలో బుద్ధి ఉంది. బుద్ధి అంటే బుద్ధి దర్పణం అనమాట. ఆ బుద్ధిలోనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము ఏ జ్ఞానం? అది పరమాత్ముని యొక్క ప్రతిబింబ జ్ఞానం అది. సో ఈ బుద్ధి దర్పణం ఉంది కాబట్టి మనకు అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో మనకు తెలుస్తుంది. ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో బుద్ధి దర్పణం ఉంది అంటే అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని మనకల్లా తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో బుద్ధి దర్పణం లేదు అంటే అక్కడ మనిషి లేడు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ లో కూడా పరమాత్మ ఉన్నాడు అని ఎలా తెలియాలి? ఎలా తెలియాలి అంటే అక్కడ ఒక బుద్ధి దర్పణం పెడితే నీకు తెలుస్తుంది అక్కడ కూడా పరమాత్ముడు ఉన్నాడు అని. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలియలేదు కానీ ఉన్నాడు కాబట్టి అక్కడ ఎవరో ఒకడు వచ్చి కూర్చుంటే అక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. అంటే ఖాళీలో కూడా పరమాత్మ ఉన్నాడు. నీకు ఖాళీ ఉంది కాబట్టే కదా నువ్వు అక్కడ ఏమైనా పెట్టగలుగుతావు. అక్కడ ఖాళీ ఉంది అంటేనే నువ్వు ఏదైనా అక్కడ నువ్వు వెళ్ళి కూర్చోగలుగుతావు, లేదంటే ఒక వస్తువుని తీసుకెళ్ళి ఖాళీనే కదా పరమాత్మ. ఓకేనా. ఇట్లాగా ఈ బుద్ధి దర్పణము ఇక్కడ ఉంది కాబట్టి మనకు అక్కడ పరమాత్మ ఉంది అని తెలుస్తోంది. కానీ మనకు తెలియకపోయినా ఆ ఖాళీ ప్లేస్ లో కూడా పరమాత్మ ఉన్నాడు అంటే సర్వవ్యాపి పరమాత్మ అంతటా ఉన్నాడు. నీకు బుద్ధి దర్పణం పెట్టి చూసినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటున్నావు. అంటే నా లోపల ఎవడైతే ఉన్నాడు, ఎవడున్నాడు నా లోపల? పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నాలో ఉన్నాడు అంటే నీలోనూ ఉన్నాడు. నీలోనూ కూడా ఒక బుద్ధి దర్పణం ఉంది కదా. సో నాలో, నీలో, అంతరిలో, అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఈ మనిషిలోనే ఉన్నాడు, ఆ ప్రాణిలోనే ఉన్నాడు, ఈ వస్తువులోనే ఉన్నాడు కాకుండా ఇక్కడ లేని చోట కూడా పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకోగలగాలి అన్నది నేను, అది గుర్తించగలగాలి అన్నది నేను ఆ పాయింట్ లో అలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగా నేను గురువులను ఎంత గౌరవించాలి అన్నది శంకరాచార్యుల వారిని చూసిన తర్వాతనే ఆయన్ని కొద్దిగా ఆ సబ్జెక్ట్ ను ఆయన గురించి తెలుసుకుంటున్న సమయంలోనే నాకు గురువుల్ని ఎంత గౌరవించుకోవాలి అన్నది నాకు బాగా తెలిసి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా గురువులను అన్వేషించుకుంటూ ఆ నర్మదా నది ఒడ్డున అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గౌడపాదుల శిష్యుడైనటువంటి గోవింద భగవత్పాదులు ఉండే ఆ గృహం దగ్గరికి వెళ్తారనమాట ఆయన. ఆ వెళ్ళినప్పుడు ఆయన్ని చూడగానే
శంకరులకు అప్పటి వరకు నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు అలసట అనేది బాగా వస్తుంది కదా! ఆ అలసట అంతా కూడా ఒక్కసారి ఆ గురువుని చూడంగానే పోయిందంట మొత్తం. అంటే ఒక గురువుని చూడగానే మనకు అనిపిస్తుంది వెంటనే మన లోపల. అనిపించిన ఆ ఫీల్ గనక వస్తే గనక ఆయనే మనకు గురువు. సో, అట్లాగా ఆయన ఆ గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకున్న తర్వాత, ఆ గురువుని గురించి స్తోత్రం చేసుకున్నాక, గురువులని ఈ గురువు శంకరుల వారిని అడిగినప్పుడు, "నువ్వెవరు?" అని అడిగినప్పుడు ఆయన అంటారంట, "నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు. ఎటువంటి గుణాలు లేని వాడిని నేను. ఇంద్రియాలు గాని, వేరే చిత్తము గాని లేని వాడిని నేను. నేను" అని శివుడను నేను అని చెప్పి చెప్తాడంట. ఆ చెప్పినప్పుడు ఆ మాటలను బట్టే ఆ గురువు గారికి అర్థమైపోయింది. వచ్చినవాడు పరమశివుడే అని చెప్పి అర్థమైందనమాట. అంటే మనము ఈ స్థితికి రావాలి. ఆయన ఏమన్నారు? నేను నింగిని కాదు, భూమిని కాదు, ఆ! ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, గాలిని కాదు, నీరు కాదు. అంటే పంచభూతాలు గూడా కాదు నేను. ఎవరిని అంటే పరమేశ్వరుడిని నేను అంటే ఆ తత్వం, ఆ స్థితి అనేది మనకు రాగలగాలి. అది, అది సాధన మీద, ఆచరణ మీద మనకు నెమ్మది నెమ్మదిగా మనం అదే వేలో గనక ఉండగలిగితే, ఎలా అయితే శంకరుల వారు ఇందాక చెప్పినట్టు, ఆయన చివరి క్షణం వరకు నేను సన్యాసిగా ఉండటానికే ఇష్టపడుతున్నానమ్మా అని ఎలాగైతే చెప్పగలిగారో, ఆ సమయంలో కూడా అంతటి దృఢ సంకల్పంతో గనక మనం ఉండగలిగితే, ఖచ్చితంగా మనము ఆ స్థితిని చేరుకోగలుగుతాము. ఆ మాస్టర్స్ యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. ఆ శంకరుల వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది అని నేనైతే నమ్ముతున్నాను. మనము ఈ జన్మలో అది సాధించలేకపోయినప్పటికిని కూడా, ఆ వేలో గనక మనం ఉంటే గనక ఖచ్చితంగా మళ్ళీ జన్మ అంటూ ఉంటే గనక గూడా మనము ఇక్కడ నుంచే మనకు జన్మ స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి మాస్టర్స్ మనల్ని మళ్ళీ "రా నాయనా నువ్వు ఇక్కడ వరకు చేరుకొని తపించావు. ఇక్కడి నుంచి మళ్ళీ నీ జీవితాన్ని స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసి వాళ్ళు అనుగ్రహించి మనల్ని ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ జన్మలో ఎక్కడి వరకు మనం కంప్లీట్ చేసి ఉంటామో, ఈ జన్మ కంప్లీట్ అయ్యే లోపు మన సాధనని, అక్కడి నుంచి మళ్ళీ జన్మలో మనకు కొనసాగింపు జరుగుతుంది అన్నది కూడా నేను నా అనుభవంతోనే చెప్తున్నాను. సో, అలాగా నాకు ఒక డ్రీమ్‌లో చెప్పడం జరిగింది కాబట్టి చెప్తున్నా ఆ అనుభవాన్ని. సో, అందుకే మాస్టర్స్ మనం అందరం కూడా ఇలాగా గొప్పగా ఎదగాలి. మన కోసం మనం ఎదగాలి. అలాగనే 10 మంది కోసం మనం ఎదుగుతూ అంటే మనం ఎదుగుతూ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే, వారు కూడా వారి యొక్క అజ్ఞానం నుంచి బయటపడి వారు కూడా ఆధ్యాత్మికం వైపు ప్రయాణం అనేది సక్సెస్ఫుల్ గా సాగడం జరుగుతూ ఉంటుంది. మనం ఇంకొకరికి చెప్పడము అంటే ఏమిటి? మనము తెలుసుకున్న దానిని మననం చేసుకోవటమే, ఇంకేదో కాదు. ఓకేనా? ఈ వేళ మనం అందరం వెళ్దాము. ఆదిశంకరుల వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మేడం వంశీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. నిజంగా అంటే ఎంత మంచి స్టెప్ మేడం ఇది. అంటే ఒక సినిమాని సినిమాలాగా చూడడము, వెళ్ళిపోవడం నాకు ఇది చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈరోజు మేము వేరే ఎటో వెళ్ళాల్సింది ఉండే, లేదు నేను ఈ క్లాస్ అటెండ్ అయినాకనే వస్తాను అని. అంటే నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే, మనం ప్రతి సినిమాలో అది చెడ్డ సినిమా మంచి, అందులో ఏదైనా దాంట్లో కూడా మంచి జ్ఞానం తీసుకోవచ్చు అనే విషయం అనేది చాలా గొప్పది మేడం నిజంగా. ఈ ఈ ప్రత్యేకించి ఈ రోజు శంకర జయంతి రోజు మాట్లాడుకోవడం అంటే ఇంకా అంతకంటే అదృష్టం లేదనిపించింది మేడం. అయితే ఫస్ట్ నాకు అన్నిటికంటే బాగా ఇదనిపించింది ఏంటంటే మేడం, ఎవరైతే అవతార పురుషులు కూడా కష్టాలు అనుభవిస్తారు అనే విషయము, అంటే ఈవెన్ అంటే ఎవరి జీవిత చరిత్ర తీసుకున్నా వాళ్ళది ఏమి ఇట్లా నల్లేరు మీద నడకలాగా ఉండదు. వాళ్ళు కూడా మనకి చూయిస్తారు. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో అవమానాలు అన్ని దాటి, అంటే ప్రతి దగ్గర ఇట్లా అంటే ఇదైపోవడం కానీ, జీవితం ఇంతే పోనీలే అన్నట్టుగా అట్లా వదిలేయకుండా మనందరికీ మార్గదర్శనం ఉండడానికి వాళ్ళకి అది కూడా ఏమంటారు, వాళ్ళు మనకి చూపించడానికి కష్టాలు అనుభవిస్తారు తప్పితే వాళ్ళకంటూ ఏమి ఇది ఉండదు, కర్మ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే సాయిబాబా కావచ్చు, ఎవరైనా మనకి ఇట్లా అవమానం పడడం కానీ, అప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఆ పర్టికులర్ టైంలో మనం ఎట్లుండాలి అనేది వాళ్ళు మనకు మార్గదర్శనం చేయడానికి అవతారం ఎత్తుతారు.
అంటే మనకు జ్ఞానం ఫస్ట్ మెయిన్ వాళ్ళ అవతారమే ఒక జ్ఞానం మనకి అనేది అది మంచి అనిపించింది మేడం. ఇంకోటి ఏంటంటే ఒకటి శివుడు మారువేషంలో వచ్చి ఇట్లా కళ్ళు దాగి ఒక వేరే ఇదిలాగా వస్తే నన్ను తాకొద్దు అంటే నువ్వు నిలిచిన భూమి నేను నిలిచిన భూమి ఒకటే కదా. అది అసలు ఎంత మంచి పాయింట్ అంటే నిజంగా మనము ఎన్నో ఏళ్ల నుంచి ఈ ముసుగులో అది ఎవరి వల్ల కావచ్చు అంటొద్దు ముట్టొద్దు మీరు వేరు నేను వేరు ఇవి ఎట్లా క్రియేట్ అయినాయో తెలియదు కానీ ఒక్క పాయింట్ మొత్తం అసలు ఆ డిసపియర్ అంటే నువ్వు నిలిచిన భూమి నేను నిలిచిన భూమి ఒకటే, నువ్వు దాగే నదిలో నీళ్ళు నేను దాగే నీళ్ళు ఒకటే, ఏదైనా ఒకటే అయినప్పుడు నువ్వు ఎట్లా నన్ను అంటరాని వాడివానో లేకపోతే ఇంకేదన్నా అట్లా చూడ్డానికి అది అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్ ఎవరైనా మన చుట్టుపక్కల అట్లా అన్నా కూడా మనం వెంటనే ఆ మాట అనొచ్చు వాళ్ళతో. మీరెందుకు ఇట్లా అంటే ఇది చూసినాకనే నిజంగా ఆ పాయింట్ మనం ఇంకొకరికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వచ్చు అన్నట్టు అనిపించింది మేడం. ఇంకోటి ఏంటంటే ఇది చిన్న పాయింటే కావచ్చు కానీ నాకు బాగా ఒకతను నమస్కారం చేసి మీ ముందు మేము ఎంత అండి పిపీలికము ఇట్లా అని అంటాడు. అవును నువ్వు పిపీలికమే అంటే వెంటనే మొహం మారిపోతుంది. అంటే అందరూ అట్లా హిపోక్రసీ, మనం లోపలేమో చాలా గొప్పగా ఫీల్ అవుతాము కానీ బయటికి నేనెంతండి నా జ్ఞానం ఇట్లా అనుకుంటాం. అని ఎప్పుడు హిపోక్రసీలో ఉండడం అనేది చాలా తప్పు అయిన విషయం అని నిజంగా అంటే అది చాలా కళ్ళకు అంటే చిన్న విషయమే కానీ అది వెంటనే ఆయన అహంకారాన్ని ఇట్లా ఇది చేసినట్టు అనిపించింది. అది చాలా మంచి అనిపించింది మేడం. ఇదొకటి మళ్ళీ ఒకటి అది వాదనప్పుడు వాదన చేసినప్పుడు కూడా నువ్వు అంటే నువ్వు పిండం చనిపోయినాక పెట్టేది పిండం తల్లి గర్భంలో పిండం అంటే అన్ని సేమ్. ఎవరు అంటే మనం పరమాత్మ సూర్యుడైతే మనం అందరం చంద్రుడి లాగా పరమాత్మ నుంచి వచ్చే లైటే మన మీద పడుతుంది. అదే ఆ లైట్ వల్లనే మనం అందరం ఉన్నాము. కానీ మనకు సెల్ఫ్ గా నేను నాది అది అట్లా ఫీల్ అవుతున్నాం కానీ యాక్చువల్ ఆ లైట్ వచ్చింది ఆయన నుంచి అని గ్రహించట్లేదు అనిపిస్తుంది. అంటే అందరం ఒకటే, లోపల ఉన్న ఆత్మజ్యోతి అందరిది ఒకటే కానీ ఆ మాయ అనేది అట్లా కమ్మేస్తుంది. దానివల్ల ఆయన కూడా వాదనప్పుడు కూడా బాగా ఫస్ట్ అహంకారంగా బాగా ఈవెన్ ఇంకొక దగ్గర కూడా అంటే నేనే కాశ్మీరం రాజ్యానికి నేనే ఉండాలి అనే అహంకారము. తర్వాత మెల్లగా అందరూ ఆ రియలైజేషన్ అంటే స్వామి ఎప్పుడైతే వాళ్ళతో వాదన దిగి అంత ఒకటే. ఇప్పుడు ప్రతిదానికి దాని వెనకాల ఇప్పుడు కప్పకి పురుగుకి కప్ప, కప్పకి పాము, పాముకి గద్ద అంటే ప్రతిదానికి దాని యొక్క ఇది ఉంటుంది అని అట్లా బాగా చూపించారు అనిపించింది. అంటే అన్నీ ఒకటే. ఫైనల్ గా నువ్వు నీలో ఉన్న ఆత్మనే ఇంపార్టెంట్, ఇదంతా మాయా అన్నట్టుగా అట్లా పాటలో కూడా ఇదంతా మాయా అంతా మాయనే అని అది కూడా బాగా అనిపించింది మేడం. ఇంకోటి రాజు అప్పుడు అంటే ఒక ఒక ఏమంటారు అవతారం ఎత్తినప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే ఇది తెలియదు శంకరుల వారికి ఇది తెలియదు అనే ఇది ఉండకుండా ఆ రాజు శరీరంలోకి వెళ్ళి మిగతా అన్ని విషయాలు కూడా తెలుసుకోవడము ఇవన్నీ అంటే ఇంకా అవతార పురుషుడి యొక్క కంప్లీట్నెస్ గురించి అట్లా చాలా బాగా అనిపించింది మేడం. ఇంకా గుర్తు రావట్లేదు, నోట్ చేసుకున్నాం కానీ ఇంత మట్టుకైతే బాగా. థ్యాంక్ యూ మేడం, ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రావలి మేడం, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. గిరిలక్ష్మి మేడం మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చక్కగా ఇద్దరు మేడం వాళ్ళు 2-3 పాయింట్లు చెప్తే కూడా ఉన్న పాయింట్లని చక్కగా డికోడ్ చేసి ఇంకా వివరంగా ఇచ్చారు మాకు జ్ఞానము. థ్యాంక్ యూ మేడం. ఈ సినిమాలోనే శంకరాచార్యుల వారు ఇంకొక అతను అంటే ద్వంద్వము గురించి మాట్లాడే అతను, శంకరాచార్యుల వారేమో ఏకత్వంలో ఉంటారు, ఇంకొకరేమో ద్వంద్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాద వివాదాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏకత్వం అంటావు కదా, వివరించు అని అడుగుతాడు ద్వంద్వంలో ఉన్న అతను. అప్పుడు శంకరాచార్యుల వారు 4 పాత్రల్లోన ఒక్కొక్క పాత్రలోన ఒక్కొక్క నది నీరు ఉంటాయన్నమాట, తీర్థం. అవన్నీ కలిపి ఒకే పాత్రలో పోస్తాడు. పోసి ఇప్పుడు చూడు తీర్థం అయ్యింది ఇది అంటే ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే అంతా ఒక్కటే. ఇప్పుడు తెలుస్తుందా మనకి? ఆ 4 పాత్రలలోని నీరు ఒకే పాత్రలో పోసి ఇది తీర్థము అని చెప్తాడు.
ఇప్పుడు తెలుస్తుందా ఈ నది వేరు ఆ నది వేరు నీరు అని తెలుస్తుందా? లేదు. అన్ని కలిపేసరికి అది తీర్థం అయిపోయింది. అలాగా ఏకత్వం గురించి చాలా అద్భుతంగా వివరిస్తారు. ఇంకొకటి పిండం గురించి ఆ అమ్మాయి చెప్పినప్పుడు, ఒక పిండమే ఎన్ని రకాలుగా మారుతుంది. ద్వంద్వం గురించి మాట్లాడిండే అతనికి అడుగుతాడు శంకరాచార్యుల వారు. నిన్న మీ తండ్రి గారికి ఏం పెట్టావు అంటే పిండం పెట్టాను అంటాడు. నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను పిండంగా ఉన్నాను అంటాడు. మరి పుట్టిన తర్వాత ఏమయ్యావు అంటే శిశువు అయ్యాను అంటాడు. తర్వాత అంటే ఆ బా బాల్య వ్యవస్థ వచ్చింది, తర్వాత యవ్వన వ్యవస్థ వచ్చింది, తర్వాత వృద్ధుడయ్యాడు, తర్వాత శవం అయ్యాడు. అదే అతనికి పెళ్ళైతే భార్యకి భర్త అవుతాడు, ఆ భార్యకి కొడుకు పుడితే తండ్రి అవుతాడు. అదే భార్యకి ఆ కొడుక్కి పెళ్ళవుతే ఆ కోడలికి మామ అవుతాడు, అదే కోడలికి కొడుకు పుడితే తాత అవుతాడు. అంటే ఒకే పిండము ఇన్నిగా మారినప్పుడు మరి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి ఈ సృష్టినంతా సృష్టించిన మరి ఆ భగవంతుడు ఇన్నిగా మారలేడా అని చెప్తాడు. ఎంత చక్కగా వివరిస్తాడు అంటే ఆ నిజంగా ఈ జ్ఞానం నాకైతే ఆత్మలోకి వెళ్ళింది. ఊరికే చూస్తూ ఉన్నాము సినిమాలు, జ్ఞానం వింటూ ఉన్నాము అనేది కాదు, కానీ ఆ జ్ఞానము మనం లోపలికి తీసుకున్నప్పుడే ఎంత మంచి పాయింట్ కదా అనిపించింది అసలు. ఈ బ్రహ్మాండాన్నే సృష్టించిన అతను మరి ఇన్నిగా మారలేడా? అందుకే అన్నింటినీ ఏకత్వంలో చూడాలి అని చక్కగా చెప్తాడు. మరి ఒకసారి శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసి రాజు శరీరంలోనే ఉంటారు. అక్కడికి ఒక నాస్తికుడు వస్తాడు గుడి లోపలికి. అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది శివలింగానికి. నాస్తికుడు వచ్చి ఏంటి భగవంతుడు లేడు, ఏమీ లేదు, ఈ పూజలు ఇవన్నీ ఎందుకు అని అంటాడు. అవునా అని చెప్పి అతని చేయి తీసుకుని హారతి పళ్ళానికి పెడతాడనమాట. బాగా వేడి పుడుతుంది అతనికి, నాస్తికుడికి. అయ్యో నొప్పి, మంట మంట అంటాడు. అవునా మంట పుడుతుందా, అయితే చూపించు అంటాడు. ఎలా చూపిస్తానో, అది ఎవరు మంట వాళ్ళకే అని అంటాడు. అలాగే భగవంతుడు కూడా అంటే మహా జ్యోతిర్లింగుడు, ఆయన అంతటా ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అది ఎవరు అనుభవం వాళ్ళు నేనే భగవంతుణ్ణి అని పొందాలి, అది పొందితేనే అది తెలుస్తుంది అని చక్కగా అక్కడ కూడా నిరూపిస్తాడు. మరి శంకరాచార్యుల వారు ఇలా తపస్సు చేసుకుంటుంటే ఒక అతను వస్తాడు. అతను వచ్చి భిక్షాందేహి అని అడుగుతాడు. అవునా, సరే ఏమి ఇవ్వాలి నీకు అంటే నీ ప్రాణం కావాలి అని అడుగుతాడు. ప్రాణం కావాలి అని అడిగినప్పుడు అసలు ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా సరే అయితే తీసుకో, ఓహో నీ ప్రాణాన్ని నువ్వే అడుగుతున్నావా అని చెప్పి తల వంచి పెడతాడు ఆయన. అంటే ఆ తలను ఖండించమని పెడతాడు. అంటే ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు చూడండి. అంటే అంత నేనే ఉన్నాను అనే దాంట్లో నా శంకరాచార్యుల వారు ఆ ఎంత దాంట్లో కలిసిపోయి ఉన్నారా అని అనిపించింది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు అనమాట. అంటే ప్రాణం పోతుంది కదా అనే ఆలోచన. ఓహో నీ ప్రాణం నీకే కావాలా, సరే అయితే అని చెప్పి తలని అతనికి ఇస్తాడు ఖండించమని. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మరి సన్యాసం గురించి, సింహాసనం కోసం అక్కడ వాదవివాదం జరుగుతూ ఉంటుంది. ఆ మరి నువ్వు సన్యాసివి అయితే నువ్వు నీ భార్య, నీ తల్లికి నువ్వు ఆ అక్కడంతా వ్యవస్థ అంతా చేసి వచ్చావు కదా ప్రాణాలు పోయిన తర్వాత, నువ్వు సన్యాసివి అయితే ఇలా ఎలా చేస్తావు అని అడుగుతారు అక్కడ. లేదు, సన్యాసి అని అంటే అర్షడ్ వర్గాలన్నీ చేతిలో పెట్టుకున్నవాడు సన్యాసి అని అక్కడ కూడా ఒక జ్ఞానము అనేది ఆ అందరికీ తెలియజెప్తారనమాట. ఇలాగా ప్రతి ఒక్క పాయింట్ లో కూడా ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని అందించారు మేడం. నాకు గుర్తున్న ఈ పాయింట్స్ నేను మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గిరిలక్ష్మి మేడం, చక్కగా మీ యొక్క అనుభవమైన జ్ఞానాన్ని చక్కగా షేర్ చేసుకున్నారు అందులో నుంచి తీసి. సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే భారతి మేడం. నమస్తే మేడం. ఆదిశంకర వారికి నమస్సుమాంజలి. ఆదిశంకరాచార్యుల వారు అవతార పురుషుడు. ఆయన జన్మించినప్పుడు, అవతార పురుషులు జన్మించినప్పుడు ఒకటే గ్రహాలన్నీ గతి తప్పుతాయంటే ఇతను పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు ఇక
పుడుతున్నాడు కదా, అందుకే జన్మించేటప్పుడు ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడికి చేరుకుంటాయంట. ఆ గ్రహాలన్నీ అక్కడికక్కడ చేరుకుంటాయంట. ఎందుకంటే ఇతను మా అవతార పురుషుడు కాబట్టి. అందరూ ఇలా ఎప్పుడు జరగలేదేంటే అని అనుకుంటుంటే, ఇలాంటి వారు ఎవరు ఎక్కడ పుట్టలేదు కదా. అటువంటి మహాజన్మ ఆది శంకరాచార్యుల వారిది. కులాలతో కుమ్ములాటలు, మతాలతో మరణ హోమాలు ఉన్న ఈ భూమి మీద అంతా ఒకటేనని, అద్వైతంని సనాతన ధర్మాన్ని ప్రజలకు చూపించిన మహాత్ముడు ఆది శంకరాచార్యుల వారు. మళ్ళీ 8 సంవత్సరాల వయసులో అతను నదిలో స్నానం చేస్తుండగా మొసలి పట్టుకుంటుంది కదా. మొసలి పట్టుకున్నప్పుడు అప్పుడు తల్లి శంకర శంకర అని రోదిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు పక్కన ఉన్న అతను సన్యసిస్తే మొసలి వదిలేస్తుంది అని చెప్తారు. అప్పుడు అమ్మ సన్యసించమని చెప్పమ్మా, అమ్మ సన్యసించమని చెప్పమ్మా అని అడుగుతాడు ఇతను. అప్పుడు అతని తల్లి సన్యసించమని చెప్తుంది. అప్పుడు వెంటనే మొసలు వదిలేస్తుంది అతన్ని. అప్పుడు తల్లి ఆది శంకరాచార్యుల వారితో అంటుంది, నాయన అమ్మతోనా ఈ ఆటలు అంటుంది. అప్పుడు ఆది శంకరాచార్య వారు అంటారు, నేను ఆడింది ఆట కాదు, అబద్ధము కాదు, భవబంధం అనే మొసలి పట్టుకుంది నన్ను. భవబంధం ఎప్పటి వరకైతే ఆయన సన్యసించలేదో భవబంధం అనే ఒకటిది ఉంది. ఆ భవబంధం అనే మొసలి పట్టుకుంది. నీ ఆజ్ఞతో ఆపత్సన్యాసం స్వీకరించాను, మొసలి నన్ను వదిలేసింది అని తెలియకనే తెలియపరిచారు ఆది శంకరాచార్యుల వారు అతని తల్లికి. ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసి అన్ని కులాల మతాల పెద్దల దుమ్ము దులిపి దుప్పి దున్ని చీల్చి చెండాడారంట, ఉతికి ఆరేశారంట. అందరూ ఒకటేనని ఘరామండలమంతా దద్దరిల్లేలాగా ధర్మగర్జన చేసిన ఆధ్యాత్మిక సింహం అంట ఆయన. అతి పవిత్రమైన కాశ్మీర శారదాపీఠాన్ని దక్కించుకున్న మహానుభావుడు ఆది శంకరాచార్యుల వారు. మళ్ళీ ఆది శంకరాచార్యుల వారు వేదవ్యాసుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేదవ్యాసుల వారు ఏం చెప్తారంటే, ఆయనకి బోధించింది ఏంటంటే, కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, అహింస మీద ధ్యాస కరుణయోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, మాట మీద ధ్యాస బుద్ధి యోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం అని చెప్తారనమాట. చెప్పి నువ్వు కాశీ వెళ్ళు, అక్కడ కాశీలో సర్వమత సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ నువ్వు వెళ్ళి వాటిల్లో సమావేశం అవ్వు అని చెప్తారు. అప్పుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే అక్కడ మా కులం పెద్దది, మా మతం గొప్పది అనే జనం కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు ఆది శంకరాచార్యుల వారు గట్టిగా, ఆగండి, ఏంటి అజ్ఞానం ఆయన అంటారనమాట. ఏంటి అజ్ఞానం, ఏంటి అంధకారం, ఇలా ఎంతకాలం కులాలు మతాలు అంటూ కుమ్ములాడుకుంటా ఉంటారు అని చెప్పేసి అంటారు. అప్పుడు అక్కడ ఇతను ఉంటారనమాట, ఎవరు మన కపాల మార్తాండ. ఆయన చెప్పు కింద ఒక పురుగు ఉంటుంది. అప్పుడు ఆయన అంటారు, నా చెప్పు కింద పురుగు చస్తుందా బ్రతుకుతుందా నీకు తెలిస్తే చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఈయన ఈయన చెప్తారు, చస్తుంది అని చెప్తారు అన్నమాట ఆది శంకరాచార్యుల వారు. అందరూ హేళనగా నవ్వుతారనమాట, ఈయన్ని చస్తుంది అని చెప్పాడు అని. అప్పుడు తను కూడా నవ్వుతూ, అప్పుడు అక్కడ చూడండి అని అంటారనమాట. కప్ప వచ్చి పురుగును తినేస్తుంది. అప్పుడు కప్ప కూడా శివార్పణం అంటారు. పాము వచ్చి కప్పని తినివేస్తుంది. ప్రస్తుతం ఆ పాముని ఎవరైనా తీసుకుపోతారా అని అడుగుతారు ఈయన. ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడకపోతే ఒక గ్రద్ద వచ్చి ఆ పామును తన్నుకుపోతుంది. ఇప్పుడేమవుతుంది అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అక్కడున్న జనమంతా అంటారు, ఆ పాము చస్తుంది, ఇంకా అవడానికి ఏముంది అని అంటారు. అప్పుడు ఆ పాము శివుని మెడలో పడుతుంది అని అంటారు ఈయన. అది అలాగే వెళ్ళి
ఆయన ఏమంటారంటే కాపాలిక మహారాజు, ఆయన పేరు శ్రీ శ్రీ కాపాలిక మహారాజు. ఆయన ఈయనతోటి వాదనలు దిగుతారనమాట. ఆయన అంటారు, ఏ శివుని మెడలో అంటే ఈ శివుని మెడలోనే అంటారు ఈయన. అప్పుడు అతను కోపంతో అతను అంటాడు, అది గనుక నా మెడలో పడకపోతే తమరేమైపోతారో అని అంటారు. అప్పుడు ఈయన అంటారు, ఓ సర్పరాజమా, ఇతను అంటాడనమాట కాపాలిక మహారాజు, ఓ సర్పరాజమా రా, దమ్ముంటే ఈ శ్రీ కాపాలిక మహారాజు కంఠశివములో పడు అంటాడు. ఆ సర్పము అతని మెడలో పడింది. అతను భయపడిపోతాడు. అప్పుడు భయపడిపోయి సర్పం ఎలాగా అలాగా అని చెప్పేసి ఇదైపోతా ఉంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగితే, నేను శివుణ్ణి, నేనే పరమాత్ముణ్ణి అనండి అని అంటారు. అప్పుడు ఆ పాము వెళ్ళిపోతుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అంటారు, క్షమించండి మహాజనులారా, మీకు నేను కేవలం కనువిప్పు కలిగించడానికే కనికట్టు చేశాను. ఇదంతా కనికట్టు నేను చేసింది. లేనిది ఉన్నట్టు భావించడమే భ్రమ. లేనిది ఉన్నట్టు భ్రమ, అక్కడ ఉన్నట్టు చేశారు కాబట్టి భ్రమ. ఇలాంటి రక్షస భ్రాంతి నుండి బట్టబయలు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆయన వాళ్ళతో చెప్తారు. ఇది మేడం పాయింట్స్ నావి. థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు. చాలా అద్భుతం, సూపర్ మేడం. థ్యాంక్ యూ. పద్మా మేడం మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు, మన గురువు అయిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, మౌన భారతి మేడం కు ఆత్మ ప్రణామాలు, శంకరాచార్య గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. నాకు ఇందులో ఏవి కనెక్ట్ అయినాయంటే రెండు పాయింట్ల దగ్గర బాగా నేను కనెక్ట్ అయ్యాను మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే. ఒక పండితుడి దగ్గరికి వెళ్ళేసి నీ అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావయ్యా, ఏం నేర్చుకున్నావు అంటే, ఏదో పాండిత్యము, వేదాలు, కొన్ని శాస్త్రాలు ఇవి తెలుసుకున్నాను, కానీ నేను ఒక పిపాస లాగా అది ఏదో అంటాడనమాట. అంటే అప్పుడు అతను ఆయన అన్నమాటే తిరిగి అంటాడనమాట. అవును నిజంగా నువ్వు అదే అంటాడు కదా. అప్పుడు అతను ఏం చేస్తాడు, తనన్న మాటనే జీర్ణించుకోలేకపోతాడు. అంటే అక్కడ తీసుకోవట్లేదు తనన్న మాటనే. సో అక్కడ అద్వైతం అంటే నువ్వు అన్న మాటను ఎప్పుడైనా మనకు కూడా ఎవరైనా నేను అజ్ఞానండి అన్నప్పుడు ఇంకెవరన్నా వచ్చి అదే మాట మనల్ని విమర్శిస్తే అది మనం తీసుకోలేకపోతున్నాము అంటే అక్కడ ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది, ఎదగాల్సింది ఉంది, అంతా ఒకటే అని తెలుసుకోవాల్సింది ఉంది అనే జ్ఞానం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. సో అంటే జీర్ణించుకోవాలా, ఏదైనా సరే మనం అది విమర్శించినప్పుడు ఒకే విధంగా ఉండాలి, ఏకత్వంగా ఉండాలి, అలాగే పొగిడినప్పుడు ఒకే విధంగా ఉండాలి అనే జ్ఞానం నాకు బాగా నచ్చింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పరకాయ ప్రవేశం చేస్తాడు కదా, అంటే అక్కడ కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు అంటే సంసార బంధమైనటివి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆమె వేస్తుంది కదా, అక్కడ అతనికి అనుభవం లేదు. ఇప్పుడు ఎన్నో చదువు పరంగా పుస్తక పరంగా ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అనుభవపరంగా అనేది ఉంటేనే దానికి ఇతరులకు చెప్పగలుగుతాం. అది ఆ అనుభవపూర్వకంగా ఇక్కడ శంకరాచార్యులు గారికి లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ యొక్క అనుభవపూర్వకమైన పాఠాన్ని నేర్చుకొని వస్తాడు. అంటే అక్కడ ఏం తెలుసుకున్నాను నేనంటే, నేను మళ్ళా మేడంను కూడా క్వశ్చన్ వేసుకున్నాను, నాకు అర్థం కాక నా క్లారిటీ ఇచ్చారు. అంటే అక్కడ నేను అన్నాను, అలా పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ శరీరంతో మరి అతను మైల పడిపోయినట్లే కదా మేడం నేను అడిగాను. మేడం నాకు క్లారిటీ ఇచ్చారు. అంటే అక్కడ ఏమైతుందంటే అది వ్యామోహం కాదు, తెలుసుకోవాలనేటువంటి అంటే అవగాహన శక్తిని పెంచుకోవడానికి, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మాత్రమే ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది వ్యామోహం అయితే కాదు, ప్రతిసారి కావాలనుకునేది వ్యామోహం అంటే అనేది నాకు అక్కడ ఆ జ్ఞానం నాకు బాగా తీసుకున్నాను మేడం. అది ఒకటి. ఇంకొకటి, సాక్షాత్ శంకరుడే వచ్చి అంటే అతను తాగి మత్తు పానీయం తీసుకొని ఉంటాడు కదా, అక్కడ శంకరాచార్యులు ఏంటి అంటే నాకు ఆడ అనిపించింది ఏంటంటే శంకరాచార్య అనేటువంటి గర్వంతో ఉన్నారనిపించింది.
అక్కడ నిజమైన శంకరాచార్యులు వచ్చి ఏం చేశారు, శంకరుడు వచ్చి క్వశ్చన్స్ వేస్తాడు కదా, ఈ గాలి నేను పీలుస్తున్నాను, నువ్వు పీలుస్తున్నావు, ఈ నీరు నేను తాగుతున్నాను, నువ్వు తాగుతున్నావు, ఆకాశం కింద నువ్వు నిలబడున్నావు, నేను నిలబడున్నాను, మరి ఎలా మైలపడలేదా నువ్వు అన్నప్పుడు ఆయన కళ్ళల్లో చెమ్మగిల్లుతాయి చూడండి. అంటే ఆయనలో పరివర్తన అనేది కలిగింది. సో అలాంటిదే మనము ఏకత్వంగా ఉండాలి. అంతా అద్వైతమే, అంతా ఒక్కటే. ప్రతి ఒక్క జీవిలోను, ప్రతి ఒక్కరిలోనూ భగవత్ స్వరూపం ఉన్నాడు అని తెలుసుకోవాలి అనిపించింది మేడం నాకు. ఈ 3 పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ మేడం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ 3 అయితే నేను బాగా పట్టుకున్నాను. థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చక్కటి జ్ఞానాన్ని షేర్ చేసుకున్నారు. యామిని మేడం మాట్లాడండి. నమస్తే మేడం. మన గురువు అయిన మన వంశీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే మనకు రోజు జ్ఞానం నేర్పిస్తున్న మన భారతి మేడం కి కూడా ఆత్మ ప్రణామాలు మేడం. తర్వాత యాద శంకరాచార్యులకు కూడా ఆత్మ ప్రణామాలు ఇస్తున్నాను. అయితే మేడం నాకు ఇందులో ఎలా నచ్చింది అని అంటే, ఈ సినిమాతో చూసిన తర్వాత ఫస్ట్ మనకి భవబంధాల నుంచి మొత్తం విడిపోయి మళ్ళీ మనకి అంటే బంధంలో ఉండకుండా ఏకత్వంలోనే ఉండాలి అనేదే నాకు ఇందులో బాగా నచ్చింది మేడం. అది మెయిన్ పాయింట్స్. తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్స్ ఏం చేస్తున్నారంటే, అంటే ఈ బంధంలో ఉన్నారా లేదా, మరి మోహంతో ఉంటున్నారా, ఈ జీవితంలో మోహం అంటే దీని పట్ల మోహం ఉందా, ఈ బంధం, ఈ శరీరం పట్ల గాని బంధం పట్ల గాని అని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమా చూసినంత సేపు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ పెట్టినట్టు అనిపించింది మేడం నాకైతే. ఎలా అంటే, ఫస్ట్ హోమం చేసేటప్పుడు తను ఇద్దరు హోమం చేసేటప్పుడు ఆస్ట్రల్ గా వెళ్ళి ఒక సాధువు కనిపిస్తాడు మంటల్లో. కనిపించినప్పుడు అప్పుడు ఆస్ట్రల్ గా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ ఏం చేస్తాడు, ఈయనని, ఈ చిన్న బాబు అప్పుడే అంటే 4 years బాబు అప్పుడే, నువ్వు శంకరా నువ్వు మరి ఇట్లా చనిపోబోతున్నావు కదా అంటే, అప్పుడు ఏమంటాడంటే, ఈ శరీరమే కదా వదిలేస్తాను, అంతే కదా పోయేదేముంది అని చెప్పేసి అంటాడనమాట ఆయన. అన్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానం మాట్లాడుతున్నావు, మరి నీకేం అనిపించట్లేదా అని కూడా అతను అడిగినప్పుడు, పుట్టేదేముంది, పుట్టేది జీవే గిట్టక తప్పదు కదా, మరి గిట్టే జీవి కూడా పుట్టక తప్పదు కదా అని చెప్పేసి కూడా అప్పుడు కూడా అంటాడనమాట. అంటే ఈయనకు అప్పుడు ఆ మాస్టర్ ఏంది టెస్ట్ పెడుతున్నాడు ఈయనకి, ఏమని అంటే, మరి ఈయన ఇంకా ఉన్నాడా లేదా అన్న టెస్ట్ పెట్టినప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు మేడం, ఇక్కడ ఈయన తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ బంధాల నుంచి లేడు అనేది అప్పుడు ఆయనకు అర్థమైపోయి తను కూడా ఎప్పటికైనా తప్పని దానికి మళ్ళీ అంటే ఎప్పటికైనా తప్పని దానికి ఏడుపు దేనికి అని అంటే, ఇందులో బంధాల నుంచి లేడు అనేది అప్పుడు మాస్టర్ నుంచి మనం తెలుసుకోవచ్చు మేడం, అది తెలుసుకోవచ్చు అని చెప్పేసి తను అనుకున్నాడు మేడం మాస్టర్ నుంచి. అప్పుడు నాకు అదొక పాయింట్ బాగా నచ్చింది మేడం. ఎట్లా అంటే, మనం కూడా అంతే కదా మేడం, ఇప్పుడు ఏ బంధాల్లో ఇరుక్కపోయినా ఏది చేసినా కూడా మనకు కూడా ఏ మాస్టర్ కూడా హెల్ప్ చేయలేడు. కానీ మనకు కూడా ఇప్పుడు అంతా ఏకత్వంలోనే చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులున్నా కూడా బంధాలు ఏముంది, సినిమా లాగా వస్తున్నాము పోతున్నాము, మరి మనం నేర్చుకునేది ఏముంది, మన పర్పస్ ఏముంది అనేది దీంట్లో చూసుకుంటాం మేడం. ఇది అంతా ఏకత్వమే అని చెప్పేసి అనుకుంటే మనకు కూడా మాస్టర్ హెల్ప్ చేస్తాడు అనేది నాకు అక్కడ అనిపించింది మేడం. అదొకటి పాయింట్ బాగా నచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి మేడం, మొసలి కాళ్ళు అంటే అక్కడ చెరువులో పోయిన తర్వాత సన్నిసించాలి అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే మేడం, మనకి ఫస్ట్ అక్కడ వాళ్ళ తల్లి దగ్గర ఒక మాస్టర్ ఉంటాడు కదా, అతను అంటాడనమాట, శంకర మొసలి ఉంది లోపలికి వెళ్ళకు అని చెప్పేసి కూడా అంటాడు. అంటే మాస్టర్ అక్కడ హింట్ ఇస్తాడు అనమాట. హింట్ ఇచ్చినప్పుడు తల్లి ఒప్పుకోదు కదా సన్యసించడం అనేది, ఒప్పుకోకపోయేసరికి అప్పుడు తల్లి అంటే ఆయనకి అప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మొసలి పట్టుకుంటుంది. అంటే అది భవబంధాలే, అది మాయ అన్నట్టే కమ్ముకుంటుంది అనమాట. అక్కడ ఆ మాయ అనేది ఎప్పుడైతే కమ్ముకున్నప్పుడు దాని నుంచి విడిపోవాలి. ఎలాగా మరి అని చెప్పేసి అంటే, మొసలి పట్టుకున్నప్పుడు అప్పుడే మనకి 8 సంవత్సరాలు నీకు ఇస్తాను అని చెప్పేసి ఆ పరమాత్మ నుంచి కూడా ఇంక 8 సంవత్సరాలు, అంటే అప్పుడు ఆ ప్రపంచ వ్యాప్తంగా ఏంది అని అంటే 8 సంవత్సరాలు ఆయుష్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆయుష్ ఇయ్యకపోతే ఇక్కడ ఈ మొసలి గట్టిగా పట్టేసుకుని చంపేసుకుంటుంది, అంటే మన ప్రపంచంగా ఈ భౌతిక శరీరాన్ని. కానీ అక్కడ ఈయన భవబంధాలు లేడని మాస్టర్ ఎప్పుడైతే టెస్ట్ పెట్టాడో అప్పుడు ఆ మాస్టర్ నుంచి 8 సంవత్సరాలు ఈయన ఆయుష్ పొందాడనమాట.
అప్పుడు ఏమవుతుంది అంటే ఈయన సన్యసించు నాయనా అని చెప్పేసి అను అని అన్నప్పుడు అప్పుడు తల్లి నోట్లోంచి సన్యసించడం జరిగింది. ఆ 8 సంవత్సరాలు ఇంకా 8 సంవత్సరాలు పూర్ణాయుషు జరిగింది. ప్లస్ ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తను శంకరుని అంటుంది కదా తల్లి ఏమని, ఇంకా నన్ను ఎందుకు నాన్న ఈ నాటకం అంతా అని అన్నప్పుడు అప్పుడు తల్లి అన్నప్పుడు లేదమ్మా ఇది నాటకం కాదు, ఇది రియల్ అంటే ఇది నిజంగానే జరిగింది అని చెప్పేసి తల్లి అన్నప్పుడు అప్పుడు ఎందుకు నాయనా అంటే భవబంధాల నుంచి నేను అంటే అనే మొసలి పట్టుకుందమ్మా నన్ను, అందుకని నేను దాని నుంచి విడిపోయింది అని చెప్పేసి అంటుంది మేడం. అక్కడ నాకు అది 2 పాయింట్లు నచ్చాయి. తర్వాత వచ్చేసి ఇంకొకటి శంకరుడు అంటే ఒక మాస్టర్ వచ్చి ఈయనకి లోయలో దుంకుమని అన్నప్పుడు అక్కడ ఏ ఆలోచన లేకుండా దుంకుతాడు అనమాట ఈయన. అప్పుడు ఎందుకు అని అంటే ఆ క్రియలన్నీ నేర్చుకోవాలి నేను అనేది, అంటే మనం ఇప్పుడు నేర్చుకోవాలి అనే భయం లేకుండా అందులో దుంకుతాడు కదా మేడం, లోయలోంచి దుంకుతాడు. దుంకినప్పుడు కూడా అప్పుడు కూడా ఏమంటే ఆయన అంటాడు కదా ఇదంతా ఎందుకోసము అని చెప్పేసి అంటే మళ్ళీ నేను కూడా ఇవి నేర్చుకోగలను కదా, అంటే ఇప్పుడు నాకు పోయే ప్రాణమే కదా పోయేది, ఏముంది ఈ పోయే ప్రాణానికి కూడా మళ్ళీ ఇంకా దానికి తోడై నేర్చుకోవచ్చు కదా క్రియలు అనేది అని చెప్పేసి అక్కడ కూడా నాకు అదొక పాయింట్ బాగా నచ్చింది. ఆ తర్వాత దాంట్లోంచి మళ్ళీ బతికి అంటే వచ్చిన తర్వాత కూడా అప్పుడే కదా మేడం అంటే మనకు కూడా కొన్ని టెస్టులు పెడతాడు మాస్టర్స్ అనేవి, కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లోంచి కూడా మనం ఇప్పుడు మెడిటేషన్ లో ఉన్నా కూడా మనకు కూడా కొన్ని టెస్టులు పెడుతుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, మళ్ళీ అనిపిస్తుంది అవన్నీ టెస్టుల కింద తీసుకొని అన్ని జరుగుతుంటే నిజమే కదా ఇది ఇందులోంచి కరెక్టే కదా బయటపడగలం అని చెప్పేసి దాంట్లోంచి కూడా మనం కొంచెం రియలైజ్ అయితే కూడా అవి పట్టుకుంటే కన్నా కంపల్సరీ మనం కూడా నేర్చుకోగలుగుతాం మేడం దాంట్లోంచి. ఇంకొకటి పరికాయ ప్రవేశం జరిగినప్పుడు మేడం అక్కడ చేప ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అమలజ్యోతి మేడం స్టార్ట్ చేయండి. నమస్తే మేడం, భారతి మేడం, మాస్టర్స్ అందరికీ నమస్తే. నాకు ఇందులో బాగా అంటే మంచి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే శంకరాచార్యుల వారు అలా శిక్షణ తీసుకుంటున్నప్పుడు మేడం ఆ కూర్చొని ఆ పరకాయ ప్రవేశం చేసేటప్పుడు తన హెడ్ లో నుంచి అంటే అలా అంటే అక్కడ నేర్చుకుంటుండో తనకు అసలు తెలుసు అనమాట. అంటే తనకి 8 సంవత్సరాలు దాని తర్వాతకి ముందు ఆల్రెడీ ఒక మాస్టర్ చెప్తారు కాబట్టి తనకి ముందే తెలుసు. ఆ ఫిష్ లోకి వెళ్ళేసి అలా బొమ్మను పిక్చర్ చూపిస్తారు కదా, అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. అది అలా తన బాడీ వెళ్ళిపోతుంది అని తెలిసినా కూడా తన ఆతృత ఆ శిక్షణను అన్ని నువ్వు నేర్చుకోవాలి అని చెప్పేసరికల్లా సాయి కుమార్ దగ్గర అలా కూర్చొని ఆ గురువు దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతాడు కదా. మళ్ళీ అక్కడ నుంచి మోహన్ బాబు మళ్ళీ శంకరుడు మళ్ళీ అతనికి 8 సంవత్సరాలు మళ్ళీ తనకి జన్మలో అంటే ఆత్మ తన రూపంలో నుంచి మళ్ళీ 8 సంవత్సరాలు బ్యాక్ ఇవ్వడం వల్ల మళ్ళీ తను వచ్చేస్తాడు. అదొకటి బాగా నచ్చింది మేడం. నెక్స్ట్ వచ్చేసి తను హోమం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ తల్లి కళ్యాణం చేయాలనేసి ఇష్టపడుతుంది కదా మేడం. అంటే ఒక బాయ్ ఫోటో ఒకటి అమ్మాయి ఫోటో తీసుకొని వచ్చేస్తుంది ఆ బొమ్మలని. తీసుకొని వచ్చిన తర్వాత శంకర నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా అన్నప్పుడు లేదమ్మా నేను సన్యాసించాలి అనుకున్నప్పుడు నిజంగా అక్కడ తనదంటూ అంటే అక్కడ చేయాల్సిన సేవ శంకరునిది చాలా ఉంది కాబట్టి అక్కడ నిజంగానే పెళ్లి కూతురి ఫోటో హోమంలో పడిపోయి కాలిపోతుంది. అక్కడ అది కూడా చాలా మంచిగా అనిపించింది మేడం. ఎందుకంటే తను సన్యాసించి ఇంకా ఏదో నేర్పించాలి, అందరినీ వెలుగులోకి తేవాలి అని శంకరుని పాత్ర ఉంది కాబట్టి అక్కడ బొమ్మ కూడా కాలిపోతుంది, వాళ్ళ అమ్మ అనుకున్నది నెరవేరదు. రెండోది వచ్చేసి అక్కడ నుంచి అంటే కాశీకి కాపరా ఉన్న నాగార్జున అలా వస్తున్నప్పుడు స్వామి వస్తున్నాడు తప్పుకోండి అన్నప్పుడు అక్కడ తను చెప్పినవి అన్ని అంటే కంపు వాసన వస్తుంది అనేసి ఇలా అన్నప్పుడు ముక్కు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ముక్కును అలా అంటే చేసేటప్పుడు మూసుకోవడము ఈ వాసనకి మూసుకోవడము ఒకటే నా స్వామి అని అలా పదే క్వశ్చన్స్ వేసేసి నేను ఈ నేల మీదనే ఉన్నాను, నువ్వు ఇదే నేల మీద ఉంటున్నావు, నేను పీల్చిన గాలి నువ్వు పీల్చుకుంటున్నావు, నేను చేస్తున్న నదిలోనే నువ్వు స్నానం చేస్తున్నావు, అలా మైల కాదా అనే క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ రియలైజేషన్ అవుతాడు చూడండి శంకరుడు. అది కూడా చాలా కనెక్ట్ అయింది మేడం. అంటే మనము ఇతరులని ఏదైనా సరే అంటే ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళ తత్వాన్ని మనం స్వీకరించేలాగా మన గుణాలను మార్చుకోవాలని
అక్కడ ఆ పాయింట్ నాకు అర్థమైపోయింది మేడం. అంటే మనం ఇలా ఉన్నాం, వేరే వాళ్ళు ఉన్నారు, అంటే గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉంటారు, పూరుగా ఉన్న వాళ్ళు ఉంటారు, తాగే వాళ్ళు ఉంటారు. సో మన తత్వం ఎలా ఉండాలి, మన భావన అంటే స్వీకరించే తత్వం లాగా ఉండాలి, అన్నిటికీ అంగీకార భావనగా ఉండాలి అనిపించింది మేడం. ఆ పాయింట్ కూడా నాకు మంచి కనెక్ట్ అయింది. ఇంకొకటి మేడం, అక్కడ కచేరీలో ఆ ఆమె మాత అండ్ అతని పేరు సాయి కుమార్ పాత్ర అయితే నాకు అలా తెలుసు కానీ అక్కడ మర్చిపోయాను మేడం. అక్కడ కూర్చొని అడిగేటప్పుడు అంటే ఫస్ట్ అక్కడ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు పిండం పెట్టేటప్పుడు భిక్షం కోసం వెళ్ళినప్పుడు సీన్ మేడం ఇది. అక్కడ కూర్చున్నప్పుడు కచేరీలా అసలు అది అద్భుతంగా మేడం. వాళ్ళ వైఫే అలా కొట్టేసి కచేరీలో అలా పళ్ళు కొరక రాదు, నవ్వ రాదు అనేసి అతనికి అన్ని వార్నింగ్స్ లేక ఇట్లా చెప్తుంటారు చూడండి మేడం. అదైతే నాకు అద్భుతమైన సీన్ అనిపించింది. దాని నెక్స్ట్ మాల వన్ సైడ్ మాత్రమే ఎండిపోతుంది, ఒక సైడ్ మాత్రం ఆ మాలలు వేసుకున్నప్పుడు చాలా మల్లెపూలన్నీ మంచిగా నిగనిగా ఉంటాయి. సో అప్పటికి పూర్తవ్వలేదు అనేసి తను 3 టెస్టులు పెట్టినప్పుడు అలా అడవిలోకి శంకరుడు వెళ్తున్నప్పుడు, అంటే ఆ క్వశ్చన్స్ కోసం ఆన్సర్ వెతకడానికి అలా సాధన కోసం వెళ్తున్నప్పుడు అక్కడ రాజు తాగేసి వచ్చి పులితోని వేటకు వెళ్ళినప్పుడు ఆ పులితో తను సాహసం చేసి చనిపోయినప్పుడు తనకి అంటే శంకరునికి అలాంటి అద్భుతమైన ఆలోచన కూడా వచ్చింది చూడండి మేడం. అంటే ఆ బాడీలోకి తను ప్రవేశించి అక్కడ వాళ్ళ వైఫ్ తోని అంటే శృంగారపరమైన క్వశ్చన్స్ కూడా తను వేస్తుంది కాబట్టి, తన కోసం తన సన్యాసి కాబట్టి అది తెలుసుకోవాలి కాబట్టి బాడీలోకి తను వెళ్ళాలి, తప్పదు అక్కడ. సో తప్పదు కాబట్టి తను చేయాల్సి వచ్చింది కంపల్సరిగా. అవి తెలుసుకున్న తర్వాతకి అలా తన బాడీ అక్కడ అంటే అక్కడ చెప్తాడు కదా, అంటే సుగంధ ద్రవ్యాలతోని అలా నా బాడీని దాన్ని ఏమంటారు మేడం అలా ఉంచమని చెప్పినప్పుడు అందరిని సర్చింగ్ అంటే ఇక్కడ అంటే బాడీలో మార్పు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ కంపల్సరీగా తను గుర్తుపట్టేస్తుంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళని అందరినీ అలా తీసుకురమ్మని చెప్తుంది కదా, అప్పుడు ఆ సీన్ కూడా చాలా బాగుంది మేడం. తను కాలడానికి శంకరుని అలా కట్టెల పైన పడుకోబెట్టినప్పుడు కాలిపోతాడేమో అన్న సినిమా అయితే అనిపించింది నాకు ఆ మూమెంట్ లా. సో అక్కడ వచ్చేసి ఉగ్ర నరసింహ స్వామి వచ్చేసి తనని కాపాడడము, మళ్ళీ వచ్చిన తర్వాత తను ఆ శక్తిపీఠాన్ని ఆస్వాదించి కూర్చునే సీన్ లో అక్కడ మాత వచ్చేసి నిజంగా ఆమె తనని క్వశ్చన్ చేయడం చూడండి. అంటే సన్యాసివి కాబట్టి నువ్వు వాళ్ళ శృంగారాన్ని కూడా స్వీకరించావు కదా, దీనికి ఏమంటావు అనే క్వశ్చన్ చేసినప్పుడు తను పాడిన ఒక సాంగ్ లో ప్రతి మీనింగ్ ఉంటది మేడం అక్కడ. అంటే తను చెప్పుకోవాలి అంటే అక్కడ తను చేశాడా లేదా అనే దానికి తన సాంగ్ రూపంలో ఇచ్చిన క్వశ్చన్ కూడా అది చాలా బాగుంటది మేడం. అదొకటి నాకు మంచి కనెక్ట్ అయింది. ఇంకొకటి మాత కూడా తన హస్బెండ్ ఇలా ఉండేవాడు కాదు అనేది ఒక మార్పుని గమనించి మీరెవరు అని తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు అలా శంకరాచార్యులు కనబడడము తనకి, అది కూడా నాకు చాలా మంచిగా అద్భుతంగా అనిపించింది మేడం. చాలా బాగుంది. ఇంకొకటి తనకి 16 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ సాంగ్ లో ఓం నమ శివాయ సాంగ్ లో 32 అంటే మళ్ళీ 16కి మళ్ళీ 8 సంవత్సరాలు అలా జోడి మళ్ళీ ఆత్మను అంటే మళ్ళీ బ్రతికేయడానికి 8 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చినప్పుడు తను వాడిన సాంగ్ లో కూడా ప్రతి మీనింగ్ అయితే చాలా బాగుంది మేడం. నేనైతే 2 లిరిక్స్ వాడాలనుకుంటున్నా మేడం, ప్లీజ్. నేనైతే వాడతా మేడం, ఎలా ఉన్నా వినండి. అది నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. ఎందుకంటే 32 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ సృష్టి ఏంటి ఎలా అంటే అసలు నిజంగానే ఎంత మార్పు ఉంది అని తను వివరించిన విధానాన్ని అయితే నాకు చాలా మంచిగా అనిపించింది మేడం ఆ సాంగ్. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా, ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా, ఆహా చాంగు బల చెమకు చెమకు తలకు బెడకు సృష్టి కళ, హృదయమిలా ఊగే లోయలు చిలుకు లయల కులుకు సోయకాల ఊయల, చాంగు బల చెమకు చెమకు తలకు బెడకు హృదయమిలా ఊగే లోయలు చిలుకు లయల కులుకు సోయకాల ఊయల, సంబరాల చుంబరాల రూపములా
అంబరాల అంబురాల దీపముల సంబరాల చుంబరాల రూపముల అంబరాల అంబురాల దీపముల ఎగిసే ఇంద్రజాలముల ఏదో ఇంద్రజాలముల ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా చాంగు బల సృష్టి కళ జలువర జలకు చెలకు చెలతారుల జల జల జతులు కూర్చే జట జటల నిశికల మిలమిల జత కూడే నింగి నీల వంపు సొంపు వల వల తలుపుల నాకు ఇది కొంచెం రాదు మేడం చాంగు బల చెమకు చెమకు తలుకు బెడుకు సృష్టి కళ హృదయమిలా ఊగే లోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయల సంబరాల చుంబరాల రూపముల అంబరాల అంబురాల దీపముల ఎగిసే ఇంద్రజాలముల ఏదో ఇంద్రజాలముల రెక్కలైన జీవరాశి ఒక్కటైన ఊసుల ఒకే శక్తి ఊపురాడే ఓంకారంలా ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా చాంగు బల చెమకు చెమకు తలకు బెడకు సృష్టి కళ హృదయమిలా ఊగే లోయలు చినుకు లయల కులుకు సోయకాల ఊయల థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమరజ్యోతి మేడం. చక్కటి జ్ఞానంతో పాటు చక్కగా ఆ పాట రూపంలో ఉన్నది కూడా చక్కగా అందించారు. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ సృష్టిలో నిజంగానే అక్కడ ఈ సాంగ్ పాడేటప్పుడు ప్రతి ఫ్లవర్స్ ఇచ్చుకోవడము, అదేమంటారు మంకీస్ మంచిగా డాన్స్ చేయడము, ఆ వాటర్ ఫాల్స్ అదంతా రావడము, ఈ సృష్టిలో నిజంగానే ఏంటి ఈ మాయ అనేది సాంగ్ రూపంలో తను పెద్దగా అయిపోతాడు కదా మేడం. సో ఇది కొంచెం నాకు కనెక్ట్ అయిందని రాశాను మేడం 2 చరణాలు అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉమా మేడం మేడం మాట్లాడండి. ఓకే. ముందుగా విష్ణు గురువులను పట్టిసరికి నా ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు అయినటువంటి వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ నుండి ఎంతో నిత్యం ఆత్మజ్ఞానాన్ని నేర్పిస్తున్న భారతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఆదిశంకరాచార్యుల వారికి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అలాగే నాకు నిత్యం ఎరుకను ధ్యానాన్ని అందిస్తున్న లక్ష్మణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు 5 పాయింట్లలో మేడం నేనైతే ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే మొసలి గురించి. అంటే తల్లి వద్దంటుంది ఏది సన్యాసం తీసుకోవడం, తను మాత్రం ఇష్టం తనకి తీసుకోవాలని, తన సంకల్పం నెరవేరాలని అతనికి గట్టి పట్టుదల ఉంటుంది. అయితే తను స్నానం చేస్తుంటూ మొసలు పట్టుకుంటుంది కదా. అంటే అప్పుడు నా జీవితంలో నాకు నేనుగా డికోడ్ చేసుకున్నది ఏంటంటే, నా లోపల ఉన్న బాధలను, వేదనలు, హర్షద్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనుక నేను తొలగించుకుంటే ఆదిశంకరాచార్యుల వారికి మొసలు ఎట్లా వదిలి వెళ్ళి తను ముందుకు వెళ్ళగలిగాడో నేను కూడా అలా ముందుకు వెళ్ళగలుగుతా. నాలో ఉన్న ఈ హర్షద్వర్గాలు, ఈ లోపాలు, ఇక దుఃఖము, బాధ ఇవి ఎప్పుడైతే తొలగించుకోగలుగుతానో నేను ముందుకు వెళ్ళగలుగుతా అని ఇక్కడ నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది మేడం. ఇది ఇలా తీసుకున్నాను నా జీవిత పరంగా. రెండోది వచ్చేసి, తను సన్యసించిన తర్వాత వయసుకు వస్తూ తను మొత్తం పర్యటిస్తూ ఉంటాడు కదా. అంతా పర్యటిస్తూ ఉంటే తనకు సృష్టిలో పాట పాడతాడు. ఒక పాట వస్తది కదా. అప్పుడు పాట వచ్చినప్పుడు ఏంటి, ఆ గుట్టలు, చెట్లు ఎండిపోయింది, ఒకేసారి పచ్చగా ఫ్లవర్స్ అన్ని మొగ్గల్లా ఉంటే వికసిస్తూ ఉంటాయి. అన్ని చూస్తూ ఆనందంతో పాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇందులో నా లైఫ్ లో నేను తీసుకున్నది ఏంటంటే, నిజమే కదా, మనం ఎంతెంత జ్ఞానంతో ముందుకెళ్తుంటే మనకు అంత పాజిటివ్ గా కనిపిస్తుంది, నెగటివ్ అనేది ఉండదు. అంటే ఈ పాయింట్ లో నుంచి నాకు నేనుగా నేర్చుకున్నది ఏంటంటే, మన దృష్టిని మార్చుకోవాలి. మన దృష్టి ఎప్పుడైతే మారుతుందో
ఎవరి మీద మనం ఎలాంటి భావాలు అనుకుంటాం కదా, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని, అంటే అవన్నీ మనం పోగొట్టుకోగలుగుతాం. అతనిలాగా చాలా మన దృష్టిని పర్ఫెక్ట్ గా పాజిటివ్ గా ఎప్పుడైతే ఉంచుకుంటామో మనకు సృష్టి అంతా అద్భుతంగా కనిపిస్తుంది అని నేను తీసుకున్నాను మేడం. ఇక్కడ అన్ని మీరు అన్నారు కదా, మీకు మీరుగా మీ జీవితంలో డికోడ్ చేసుకోండి అని. నాకైతే ఇది అనిపించింది. ఇంకా నేను నా దృష్టిని సరి చేసుకోవాలి, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. అతనిలాగా ప్రకృతి ఎంత అందంగా ఉంది అంటే మన దృష్టిని మార్చుకుంటే అంత అందంగా ఉంటుంది అనే ఈ పాయింట్ ను నాకు నేనుగా గైడ్ చేసుకున్నాను మేడం, డికోడ్ చేసుకున్నాను. మూడో పాయింట్ వచ్చేసి కాశీరాజు మండల మిశ్రంతో వాదన. అన్నపూర్ణాదేవి చెప్తుంది కదా, అతనికి అహంకారం ఎక్కువ ఉంటుంది, అతనితో వెళ్ళి నువ్వు వాదించు, అతన్ని జయించు అని చెప్తుంది. అప్పుడు అక్కడికి వెళ్తాడు, అతనితో వాదిస్తాడు. తర్వాత అతని భార్య కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి మండలం రోజులు నాకు టైం ఇవ్వమని అడుగుతాడు. అంటే 40 రోజులు. ఓకే అని ఆమె ఒప్పుకుంటుంది. అంటే 40 రోజులు దీక్షలో తను ఏం చేస్తాడు, ఒక రాజు శరీరంలో తన పరకాయ ప్రవేశం చేస్తాడు. అంటే ఇక్కడ నేనుగా ఏమనుకున్నానంటే, ఇప్పుడు అదంతా జరిగిపోయింది కాబట్టి మనం ఒక జ్ఞానకోణంతో చూస్తున్నాం, అద్భుతంగా ఉంది అనుకుంటున్నాం. కానీ అప్పుడున్న ఆ సన్నివేశంలో అది ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, దీన్ని ఎట్లా సాధించాలని. అంటే మనం కూడా అలాంటి అలా తీసుకోవాలి. ఎందుకంటే అయినా సరే నా శరీరం ఉన్నా పోయినా ఏదైనా సరే ఈ జ్ఞానాన్ని నేర్చుకొని నేను నలుగురికి చెప్పాలి, అతన్ని మార్పించాలి. ఒక దీక్షతో ఏది ఉన్నా సరే అని తనకు తనుగా ఆ రాజు లోపలికి పరకాయ ప్రవేశమై ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. అంటే నేనుగా ఏమనుకున్నానంటే, అంత కష్టాలను మనకు ఒక చిన్న కష్టం వస్తేనే అయ్యో బాధ కష్టం అంటున్నాం. మరి అంత కష్టపడి అయినంత జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు మనం కూడా పట్టుదలతో దీక్షతో ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నాయి తొలగించుకోగలిగినాడు మనము ఆదిశంకరాచార్యుల వారిలాగా ఎదుగుతాము. అంటే ఆ పట్టుదల నాలో ఉందా లేదా అని నేను చెక్ చేసుకున్నాను. అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నేర్చుకోవాలి. ఇక్కడ ఆయన ఎంత పట్టుదలతో నేర్చుకొని ముందుకెళ్ళిండో నా జీవితంలో కూడా ఇంకా ఇంకా ముందుతో పట్టుదలతో నేర్చుకుంటూ ఉంటే అంత ముందుకు వెళ్తాము అని ఇక్కడ నేను నేర్చుకున్నాను మేడం. 5వ క్వశ్చన్, వాళ్ళ అమ్మను ఆయనే అది అది అర్ఘ్యాలు ఇస్తారు కదా మేడం, ఇట్లా ఇస్తే అక్కడ వాళ్ళ తల్లి కింద పడిపోయినట్టు తనకు కనిపిస్తుంది. తల్లి దేనికి, వాటర్ కోసం పూర్ణా నదిలోకి వెళ్తూ ఉంటుంది. అంటే ఆ నది కోసం వాటర్కి వెళ్తూ ఉంటే ఎలా అంటే ఇక్కడ ఈయనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇతను పూర్తి జ్ఞానంతో ఉంటాడు కాబట్టి ఎక్కడో ఉన్నా గానీ తల్లికి ఏం జరిగింది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ పూర్ణా నదిని ప్రార్థించి తల్లి దగ్గరికి పంపిస్తాడు. అంటే ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే, నిజమే ఆయన అంత జ్ఞానంతో ఉండి ఒక దేశంలో ప్రతి ఒక్కరూ మారాలి, అందరూ ఏకత్వ భావంతో ఉండాలి అని ఇంత పట్టుదలతో సాధిస్తూ ఉన్నారు. మరి మనం అవన్నీ అవసరం లేదు. మరి మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లి మరి ఎంత ఆమెను మనం ఎలా చూసుకుంటున్నాము, కరెక్ట్ గా చూసుకుంటున్నామా లేదా అని ఆ ఒక్క పాయింట్ నాకు చాలా నచ్చింది మేడం. ఈ రోజు మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటే ఈ శరీరం అత్యంత విలువైంది. మరి ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిని మనం ఇలా చూసుకుంటున్నాం అని నా జీవితంలో నేను డికోడ్ చేసుకున్నాను మేడం. అంతవరకైతే ఓకే, నేనైతే కరెక్ట్ గానే ఉన్నాను అనుకుంటున్నాను. ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని కూడా అనుకుంటున్నాను మేడం. ఓకే మేడం, ఈ 4 పాయింట్స్ అయితే నేను నా జీవితంలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నా. అన్ని పూర్తిగా రాలే గాని ఇంకా ఇంకా ఈ జ్ఞానంతో నేను అద్భుతంగా అలా ఆదిశంకరాచార్యుల వారిలాగా కాకుండా ఒక జ్ఞానం చెప్పాలి ఇంకొకరికి అన్న ఆరాటంతో నేను ఈ పాయింట్లను నాకు నేనుగా నా జీవితంలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన భారతీ మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే ఉమా మేడం, థ్యాంక్ యూ. చక్కగా అర్థం ఎలా చేసుకోవాలి అన్న దాంట్లోనే మనం మెయిన్ గా ఆలోచించాలి. చక్కగా తీసుకున్నారు పాయింట్స్. సూపర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఫ్రెండ్స్ కెమెరాలు ఆన్ చేసుకోండి. ఉషా మేడం చెప్పండి.
ముందుగా ఆది శంకరాచార్యులకి ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రిజీ గురువు గారికి, మన వంశీ కిరణ్ గురువు గారికి, భారతి మేడంకి అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నాకేంటి ఏం పాయింట్ అంటే, ఆది శంకరాచార్యులు సన్యాసం తీసుకోవడానికి కారణమే వాళ్ళ నాన్న మా మతం అని కొట్లాడుకుంటా అంటే వాళ్ళ నాన్న పిలిచి ఆది శంకర నువ్వు ఎట్లయినా సరే ఈ మతాలని నువ్వు సరిచేయాలి అని అంటాడు కదా మేడం. అప్పుడు అతనికి ఆది శంకరాచార్యులకి ఆలోచన వస్తుంది, మనము పెళ్లి చేసుకొని సంసార బంధంలో ఉంటే ఇవన్నీ ఏం చేయలేము కదా, కాబట్టి మనం ఇవన్నీ చేయాలంటే మనం సన్యాసి తీసుకోవాలి అని అప్పుడు ఆలోచన ఆది శంకరాచార్యులకి. అప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కదా మేడం. అప్పుడు నేను సన్యాసి తీసుకోవాలంటే, ఏ నాయనా నువ్వు మీ నాన్న వెళ్ళిపోతాడు, నువ్వు ఇట్లా అయిపోతే ఎలాగా, సంసార బంధం కదా కావాలి అంటే, లేదమ్మా నేను సంసారంలో ఉంటే ఇవన్నీ చేయలేను అని వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పినా వాళ్ళ అమ్మ ఎందు కదా. అప్పుడు ఇంకా ముసలి పట్టుకుంటే అప్పుడు అమ్మ నన్ను కాపాడు అంటే శంకర శంకర అని ఆమె తల్లడిల్లిపోతుంది. ఆమెలో వచ్చిండే ఇది చూస్తే ఆ శంకర్కి ఎట్లయినా అమ్మ మనల్ని సన్యాసి తీసుకోమంటుంది అనే ఆలోచన ఆయనకి అప్పుడే కలుగుతుంది అనమాట. సరే అప్పుడు ఇంకా అమ్మ మీరు సన్యాసి తీసుకుంటానని చెప్పేంత వరకు ఆ ముసలి వదలదు అని అంటే, సరే నాయనా అని చెప్పి చెప్తారు. సరే అనేసి ముసలి వదిలేసి బయటకు వస్తానే వాళ్ళ అమ్మ మాట తీసుకుంటుంది, ఏమని, నాన్న నీకైతే సన్యాసం ఒప్పుకుంటున్నాను, కానీ నా అంతిమ యాత్ర అప్పుడు ఎక్కడున్నా నువ్వు నాకు వచ్చి నువ్వు చెయ్యాలి, నీ కొడుకు నీ బాధ్యత నువ్వు నిర్వహించుకోవాలి అని చెప్పి మాట తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నీళ్ళకు పోయి అలా పడిపోయి ఉంటే అప్పుడు ఆది శంకర్లకి మన అమ్మ అంతిమంలో ఉన్నది, ఇంకా ఆఖరి క్షణంలో ఉండదని అప్పుడు అర్థమయ్యి అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆమె కార్యక్రమాలు కూడా ముగించడం వల్ల అది బాగా నాకు అర్థమైంది మేడం. తల్లి ప్రేమ అనేది ఎక్కడున్నా కానీ ఆ కనెక్టివిటీ అనేది బాగా ఆయనకి అర్థమవుతుంది కదా మేడం. అది నాకు బాగా అర్థమైంది మేడం ఈ పాయింట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే ఉషా మేడం, థ్యాంక్ యూ, చక్కగా అర్థం చేసుకున్నారు. సూపర్ సూపర్ మేడం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జ్ఞానంతో మళ్ళీ ఇంకొక క్లాస్ లో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికి బాయ్. మరి ఇంకా ఎవరైనా షేర్ చేసుకున్నాలి అనుకుంటే కెమెరాలు ఆన్ చేసుకోండి. చెప్పండి వరలక్ష్మి మేడం. నమస్తే భారతి మేడం. నమస్తే మేడం. మేడం మనము ఈ మూవీ అంతా చూసాం కానీ మనకి హీరోస్ పేర్లే తెలుసు కానీ అసలు మోహన్ బాబు వచ్చి రుద్రాక్ష ఋషి, ఈ అగ్నిదేవుడు అంటాడు అనమాట. అతని ఆయుష్ 8 సంవత్సరాలే కదా, ఈ రోజుతో పూర్తి అయిపోతుంది నీళ్ళలో పడిపోయినప్పుడు అని చెప్పి చనిపోబోతున్నాడు అని అంటే, అప్పుడు ఈ రుద్రాక్ష ఋషి నేను దారపోస్తాను, నేను నా దాంట్లోంచి 8 సంవత్సరాల వయసు అని చెప్పేసి రుద్రాక్ష ఋషి దారపోసారనమాట. ఈ తాగేసి ఇతనితో వాదం వేసుకుంటాడు చూడండి ఆది శంకరాచార్యుల వారితో. అతను నాగార్జున చండాలుడు అతని పాత్ర. మరి సుమన్ పాత్ర వచ్చి చెప్పు కింద పురుగు చనిపోతుందా అని చెప్పేసి అది మాట్లాడతాడు కదా, అతని పాత్ర వచ్చి కపాల మార్తాండ రాజన్ మేడం. మరి సాయి కుమార్ వచ్చి మండనా మిశ్రా, ఇతను ఆది శంకరాచార్యులు వచ్చి కౌశిక్ బాబు అనే హీరో మేడం. అంటే మనకి ఇప్పుడు ఎవరు దేనికి చేశారు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా మనం, అందుకని చెప్తున్నాను మేడం, ఏమనుకోకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా మన ఆదిశంకరాచార్యుల వారి నా ఆత్మ ప్రణామాలు మేడం. నాకు ఏది పాయింట్ కనెక్ట్ అయిందంటే మేడం, శంకర్ల వారు 4 years అట్లా ఉన్నప్పుడు ఒక స్వామి ఒక గురూజీ పైకి తీసుకెళ్లి, ఇంత అర్ధరాత్రి వస్తున్నావు నాతోటి, నీకు భయం వేయట్లేదా అంటే, భయము దేనికి అని అంటారు. ఈ శరీరము వదిలేస్తాను అంతే కదా అని అంటారు. ఇంకొకటి పుట్టేది అంటే పుట్టింది అంటే గిట్టక తప్పదు, గిట్టింది అంటే పుట్టక తప్పదు, ఎప్పటికైనా తప్పని దానికి ఏడుపు ఎందుకు అంటారు. అంతే కదా మేడం. మనము ఈ పుట్టుట అంటే పుట్టడము మరణించడము ఈ మధ్యలో ఇవన్నీ
అంతే కదా మేడం. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నేను అంటే అన్ని పాయింట్స్ రాసుకున్నా కానీ మేడం, మామిడికాయ చట్నీ పెడుతున్నా మేడం. అందుకే హడావిడిలో ఉన్నా మేడం. నాకైతే ఆ సినిమా నేను 2 సార్లు చూసిన మేడం. నాకు బాగా నచ్చింది. ఇంకొకటి స్వామి దగ్గరికి వెళ్తారు మేడం. ఆయన స్వామి అంటారు, ఎవరు నాయనా నువ్వు అంటే శంకరుల వారు అంటారు, చిదానంద రూపం శివోహం శివోహం అని అంటారు. అట్లా అన్నప్పుడు ఆ స్వామీజీ అంటారు, అంటే నాకు ఒక ఒక ఆయన శిశువుడు దొరికిండు ఆయన్ని అంటారు మేడం. అని కైలాస శిఖరానికి కాషాయం కట్టినట్టుంది నాయన అని పరమహంస అని ప్రశంసించబడతావు నాయన అని అంటారు అక్కడ స్వామి. అని ఆయనకి కొన్ని చెప్తారు మేడం. కర్తవ్యం మీద ధ్యాస కర్మ యోగము, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, ఆత్మ విశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగము, అహింస మీద ధ్యాస కరుణ యోగము, మాట మీద ధ్యాస బుద్ధి యోగము, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగము అని చెప్తారు మేడం. మీరు కూడా మా ధ్యానం బాగా ఇచ్చింది మేడం. నాకు చాలా ఇంకా బాగా అర్థమైంది మేడం. అక్కడ స్వామి ఒక్కొక్క దర్పణంలో ఒకటి ఉన్నది, అది మొత్తం నేనే కనిపిస్తున్నాను, అంత మాత్రం చేత ఇన్ని నేనులు లేవుగా, నేను ఒక్కడినే, ఇవన్నీ నా ప్రతిబింబాలు, ఆ పరమాత్మ ఒక్కడే, అఖిల చరచర ప్రపంచము అంతా పరమాత్మనే, పరమాత్మ ప్రతిబింబాలే, ఇదే అద్వైత సూత్రం అని అక్కడ బాగా వివరిస్తారు మేడం. అది నాకు బాగా నచ్చింది మేడం. ఇంకొకటి ఒక చిన్న పాట మేడం, అంటే ఉట్టిగా మామూలుగా వార్త మేడం. భ్రమాని తెలుసు, భ్రమాని తెలుసు, బ్రతుకు అంటే బొమ్మలాట అని తెలుసు, ఆ ఆ కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరు అని తెలుసు, తెలుసు తెర తొలుగుతుంది అని తెలుసు, తెల్లారుతుంది అని తెలుసు, ఈ కట్టె పుట్టుక్కుమంటది అని తెలుసు, ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని, ఎందుకు అన్నీ తెలిసి ఇరుకాటములో పడిపోతావు, మాయా 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 అంతా మాయా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా థ్యాంక్ యూ మేడం. తెలుసుకోగలిగారు. సినిమా నుంచి చూసి చాలా ఏం పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అన్నది చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఎన్నిసార్లు చూసినా మేడం మళ్ళీ చూడాలనిపిస్తుంది మేడం. చాలా అంటే చాలా బాగుంది మేడం. ఇంత మంచి సినిమా మాకు పరిచయం చేసినందుకు మీకు శతకోటి వందనాలు మేడం. చాలా అంటే చాలా జ్ఞానం ఉంది మేడం ఇందులో. చాలా బాగుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ప్రమీల మేడం. నమస్తే మేడం. అందరికి సమస్త గురు మండలికి కూడా ఆత్మ ప్రణామాలు. జగద్గురు ఆదిశంకరాచార్య వారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నారు జయంతి సందర్భంగా. మేడం, ఇప్పుడు నేనైతే సినిమా మీరు పెట్టినైతే చూడలేదు, ఒక గంట చూసాను అంతండి. అయితే ఇదివరకు ఎప్పుడో చూసాను, మనం అప్పుడు ధ్యాన దృష్టితో చదువు కదా, అందుకే అప్పుడు ఏం పట్టుకోలేదు. అయితే బుక్ కూడా చదివానండి అప్పుడే 2 సంవత్సరాల క్రితమే. దాంట్లో కూడా ఆల్రెడీ గుర్తుకున్నాయి. నిన్న అయితే ఫస్ట్ లోనే ఒక పాట వచ్చిందండి, పాటతోటే స్టార్టింగ్ అయింది సినిమా. ఆ పాటే నాకు ముందు కనెక్ట్ అయిపోయింది. దాంట్లోనే ఎంతో జ్ఞానపరమైనటువంటి విషయాలు అయితే చాలా ఉన్నాయి. అందులో ఏదో కొద్ది పట్టుకుని రాసుకోగలిగాను. అందులో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఈ అద్వైతాన్ని స్థాపించడానికి, అన్ని మతాలని కూడా ఏకం చేయడానికి. అక్కడ 72 మతాలని ఏకం చేశారటండి శంకరాచార్యుల వారు. అక్కడ ఆయనకి ఎంతో మంది మాట, ప్రతి చోట కూడా ఆయన్ని ఇష్టమాన్ని ఎదురిస్తూ ఉండేవారు, ఆయన్ని వాదిస్తూ ఉండేవారు.
అలాగే ఆయన జీవితకాలం కూడా 32 సంవత్సరాలే. అక్కడ ఆ పాటలో ఉండేటువంటి విషయాలు ఏంటంటే, ఎవరు నువ్వు ఎవరు నేను, నువ్వు వేరు నేను వేరు కాదు కదా, అంతా ఒక్కటే కదా అనేటువంటి ఒక అర్థం అయితే అక్కడ ఉంది. అలాగే ఎవరు దేవుడు ఎవరు జీవుడు, దేవుడెవడు జీవుడెవడు అది కూడా ఒక్కటే కదా, ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాడమే కనబడుతున్నది. ఎవరు కర్త ఎవరు భోక్త అది కూడా ఒకటే. అలాగే తెలిసినటువంటి వాడెవడు తెలిపేవాడెవడు, ఈ పాయింట్ అనేది భగవద్గీతలో కూడా ఉంది. చెప్పేది నేనే చేసేది నేనే వినేది నువ్వే అనేటువంటి నేనే అన్ని కూడా నేనే, అది ఒక పాయింట్ ఆ పాటలోనే. అది చిత్తు ఆది ఆద్యంతం అంతా కూడా ఒకటే అనేది. అలాగే మిథ్య ఏంటి మరణం, అది ధర్మం ఏంటి గమ్యం, ఇవన్నీ కూడా పాయింట్లు ఎంత బాగుందో అండి. అలాగే ఏది దుఃఖం నేను నాది అనుకుంటేనే కదా, అది కూడా ఒక పాయింట్ తీశారు. అలాగే ఆ హోమంలో నుంచి అక్కడ ఒక సాధువు దర్శనం వస్తుంది. ఈ శంకరాచార్యులు గారు చిన్నతనంలో నుంచి వస్తూ ఉంటే ఆ సాధువు చూసి నీకు భయం వేయట్లేదా అని అడిగారండి అక్కడ ఆ సాధువు హోమంలో నుంచి. అప్పుడు అడిగితే ఎందుకు భయం, అయితే నీకేం భయం లేదు నేను చేస్తాను నాకు సమాధానం చెప్పు అని అడుగుతారు. అక్కడ ఒకటి అడుగుతాడు, ధనవంతుడు అంటే ఎవరు, జ్ఞానం కలిగినటువంటి వాడే ధనవంతుడు. ఆ పాయింట్ అయితే నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నిజంగా ఈ సరి సంపదలు ఈ భగభాగ్యాలు ఇవన్నీ కూడా మనకు సంపద అని అనుకుని భ్రమలో పడిపోయి మాయలో పడిపోతామే, కానీ నిజంగా జ్ఞానం ఉన్నటువంటి వాడే ధనవంతుడు అనేటువంటి శంకరాచార్యులు అది పసి వయసులోనే చెప్పారు అక్కడ. అలాగే మరి మృత్యు అంటే ఏంటి, మన నీడే మనకి మృత్యు అని కూడా తెలియజేశారు శంకరాచార్యులు వారు అక్కడ పసితనంలోనే, అది కూడా. అలాగే మరణం అంటే జననం మరణం రెండు ఒకటే, కూడా తప్పదు కదా, ఎంత సంతోషంగా అయితే పుడతామో అంత సంతోషంగా కూడా మరణం వస్తుంది. అటువంటప్పుడు జననానికి మరణానికి తేడా లేదని తెలియజేశారు శంకరాచార్య గారు. అంటే ఎప్పుడు కూడా నిత్యం నూతనంగానే ఉంటుంది కదా, ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరం కూడా అనేసి కూడా చెప్తున్నారు. అలాగే శంకరాచార్య వారు తండ్రి ప్రాణం పోయేటప్పుడు చూడండి, ఆ ప్రాణం ఎక్కడి నుంచి పోయింది కూడా మనకు ఆ సినిమాలో చూపించారు. ఆయన యొక్క సహస్రారంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు నాకు కూడా నచ్చింది. అంటే ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీఠాధిపతులు స్వామీజీలు ఉంటారు, వారందరికీ కూడా సహస్రారంలో నుంచే ప్రాణం పోతుందని సార్ క్లాస్ లో కూడా విన్నానండి. అది చూపించారు ఆ సినిమాలో. అది కూడా మనం అంటే మనం ఆ స్థితిలోకి చేరుకుంటే మన యొక్క ప్రాణం అనేది కూడా ఈ జీవుడు అనేది కూడా సహస్రాలలో నుంచే వెళ్తూ ఉంటుంది అని కూడా తెలిసింది మేడం నాకు అక్కడ. అలాగే అజ్ఞానాన్ని కాల్చడం ఎలాగని ఒక మదనం పడుతూ ఉన్నారు. తండ్రి చనిపోతూ కూడా ఈ మనుషులందరికీ అజ్ఞానం. ప్రమీల మేడం మీకు సిగ్నల్ తక్కువ ఉంది, వాయిస్ కట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ చేసుకుందాము, ఇంకొక క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. బాయ్ అందరికి ఫ్రెండ్స్.